ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026లో భాగంగా మంగళగిరి నగరం గణపతి నగర్లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణులు తల్లులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఐసిడిఎస్ సంయుక్త సౌజన్యంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటైన ఈ సమావేశంలో ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థినులు స్కిట్ ప్రదర్శించారు. ఈ స్కిట్ ప్రదర్శన ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. డాక్టర్స్ బుక్ చదివాలి, మేము జీవితానుభవంతో చెప్తున్నాం. చూడండి, బిడ్డ ఆగిలితో ఏడుస్తుంది. కానీ అమ్మ, నేను ఇవాళ డెలివరీ అయ్యాను. అన్నయ్య, ఎవరు వచ్చారు? ఆశావర్కర్ అంటారా? నమస్తే అమ్మ, బిడ్డ ఎలా ఉన్నారు? మేడం, ఇంట్లో అందరూ వేరే వేరే సలహాలు ఇస్తున్నారు. సరైన సలహాలు ఏంటి? బిడ్డ ఎలా ఉన్నారు? హా మేడం, బాగానే ఉంది. కూర్చోండి. పాలు సరిగా ఇస్తున్నారమ్మా? నేను కరెక్ట్గా పళ్ళు రసాలు ఇవన్నీ పుట్టిన పిల్లలకి హానికరం. తల్లి పాలు చాలు. ఇప్పుడు ఎలా పట్టుకోవాలంటే పోస్టులో మూత్రం పాస్ చేసింది. ఇంకా ప్రతిసారి కూడా బిడ్డకి మోషన్ కొంచెం లూజ్గా వెళ్తుంది. డాక్టర్ ఇవ్వండి. తరచుగా తల్లి పాలు ఇచ్చే విధంగా సహాయం చేయండి. సీత, అనంతరం గుంటూరు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీవల్లి, డిపిఎంఓ ఎన్హెచ్ఎం డాక్టర్ కె సుజాత, ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష, ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధనశ్రీ, ఐసిడిఎస్ సిడిపిఓ విజయ నిర్మల, నర్సింగ్ విద్యార్థులు, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను అతిథులు తెలియజేశారు. అన్నిటికంటే మంచి పాలు మదర్ దగ్గర 1 or 2 డ్రాప్స్ ఉన్నా కూడా చాలు. ఆ 2 డ్రాప్స్ తాగినా కూడా ఆ బిడ్డకి పొట్ట నిండుతుంది అనమాట. ఆ కొలెస్ట్రాల్లోనే బేబీకి ఇమ్యూనిటీ అంటే డిసీజ్ రాకుండా ఉండటానికి మనం యాంటీబయాటిక్ ఎలా వేసుకుంటామో ఆ పాలు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆ 2 చుక్కలు మన నోట్లోకి వెళ్ళిపోతే ఆహారం తీసుకునే ప్లేట్కి వెళ్ళిపోతే ఆ ప్లేట్ మొత్తాన్ని సరి చేసుకుంటా పుడిందన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే ఆ కొలెస్ట్రాల్ అన్నది 2 డ్రాప్స్ వచ్చినా కూడా పర్వాలేదు. నేను బిడ్డకి నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ పాలిస్తేనే మనకి బాండింగ్ కానీ ఏంటంటే ఈ పాలిచ్చిన మూలంగా తల్లికి బెనిఫిట్స్ ఉంటాయి, అట్లాగే బిడ్డకి బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ ఇస్తాం బ్రెస్ట్ మిల్క్. అది ప్రతి తల్లి అది వాళ్ళ లైఫ్లో ఒకసారి అనుభవించి ఉంటుంది. ఎందుకు అంటే సపోజ్ మనం డబ్బా పాలే ఇవ్వాలనుకోండి, దానికి మనం చేసే పనులు ఇంకా చాలా ఉంటాయి. బట్ అలా కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మనం ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో అయినా సేమ్ టెంపరేచర్తో బాండింగ్తో అంతా మనం పాలిస్తామన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. బాటిల్ అనుకోండి, మనం దాన్ని కడగాలి, అన్నీ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఈసారి మనం మెయిన్గా పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే తల్లులకి ఇక్కడే కాదు, వాళ్ళ ఇంట్లోనే కాదు, ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా లేకపోతే బస్సులో వెళ్తున్నా మనం వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి. మనం అందరం కూడా సొసైటీ అందరం కూడా వాళ్ళకి ఆ ఫీడింగ్ టైంలో మనం హెల్ప్ చేసి ఎక్కడ తనకి ఇబ్బంది కలగకుండా పాలిచ్చేటట్టు చూసుకోవాలి. ఇన్ ది సేమ్ వే ఏంటంటే హాస్పిటల్స్లో కూడా మనం బ్రెస్ట్ ఫీడింగ్కి ఒక రూమ్ లాగా పెట్టాము. అలాగే బస్లో అయినా ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే మనం ఒక బ్రెస్ట్ ఫీడింగ్కి ఒక రూమ్ ప్రొవైడ్ చేసేసి ఆ తల్లి ఆ బిడ్డకి పాలిచ్చేటట్టు మనం అందరం సొసైటీ అంతా హెల్ప్ చేస్తేనే ఈ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది. సో మెయిన్గా ఈసారి థీమ్ ఏంటంటే ఇదే అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ఇవి చెప్తామే కాదు, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి
ఆ తల్లి పాలు సక్రమంగా ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా తల్లి పాలిస్తుంది అనుకుంటే అత్తగారు కానీ హస్బెండ్ కానీ అందరూ కూడా తనకి సపోర్ట్గా ఉండాలి. తను చేసే పని ఇంకొకరు చేస్తే తను బిడ్డకి ఎంతసేపు కావాలంటే అంతసేపు పాలిస్తుంది. సో ఇది మెయిన్ ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మదర్కి ఉన్న హరీబరీ లైఫ్స్లో ఆల్ ఎడ్యుకేటెడ్ మదర్స్కి వాళ్ళకున్న లైఫ్ స్టైల్స్కి చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి లేదా డిక్రీజ్ చేస్తున్నారు. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ పుట్టిన బేబీకి ఎంత ఎక్కువ ఉన్నాయో అలాగే డెలివరీ అయిన మదర్కి కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ 4 days మనకు వచ్చే కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది, ప్లస్ ఇమ్యూనిటీ బాడీ యాంటీబాడీస్ అన్నీ ఆ మిల్క్లోనే ఉంటాయి. వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ అదంతా ఫస్ట్ ఉన్న మనకి 4 days వచ్చే కొలెస్ట్రాల్ అనేది చాలా ఎసెన్షియల్. మనం అవర్లీ 2 hours సెకండ్ అవర్లీ మనం ఫీడింగ్ ఇస్తూ ఉండాలి బేబీకి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశము. మదర్ విషయంలోకి వచ్చేస్తే మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా, ప్లస్ వెయిట్ గెయిన్ కాకుండా, మదర్ ఈ 9 monthsలో ఏదైతే వెయిట్ గెయిన్ చేశారో ఆ వెయిట్ గెయిన్ అంతా కూడా తగ్గడానికి ఒక ప్రయత్నం ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం. ఆ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల తనకి స్పేసింగ్ కూడా ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనం బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల బేబీ సక్లింగ్ వల్ల రిఫ్లెక్స్ యాక్సిస్ ఒకటి ఫామ్ అవుతుంది. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పేసింగ్ ఓవ్యులేషన్ జరగకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ తొందరగా రాకుండా మదర్కి అదొక ప్రొటెక్షన్ అన్నమాట. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా, వెయిట్ గెయిన్ కాకుండా. సో మదర్కి కూడా బ్రెస్ట్ మిల్క్ వల్ల ఎంతో తనకి పాత అపోహలు ఉన్నాయి, అందం పోతుందనో లేకపోతే ఇంకేవో అని. అవన్నీ సొసైటీకి ఒక అవగాహన. వీ షుడ్ ఎడ్యుకేట్ ద సొసైటీ దట్ దే ఆర్ ద మిస్కాన్సెప్ట్స్. బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మదర్కే ఇంకా షీల్ బి యంగర్, షీల్ బి హెల్దియర్, షీల్ బి హ్యాపీ ఆల్సో, బికాస్ ద ఎమోషనల్ బాండ్ విచ్ ఈస్ ఫార్మింగ్ విత్ హర్ బేబీ ఈజ్ పర్మనెంట్లీ. అదే అంటారు, బేబీ మదర్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దే ఆర్ బాండెడ్ విత్ ద బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్. సో ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ వల్లనే వాళ్ళ మదర్ ఎలా ఉన్నారు, టెక్స్చర్ ఏంటి, ఆ స్మెల్ ఏంటి అనేది ఒక బేబీకి ఐడెంటిఫికేషన్ అనేది పడిపోతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మీద స్ట్రెస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద హై లెవెల్ నుంచి, అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ నుంచి లో ఫీల్డ్ స్టాఫ్, ఆల్ ద ఫీల్డ్ స్టాఫ్కి మంచి అవగాహన ఉండాలి. వాళ్ళు ఫీల్డ్లో మొత్తం అందరికీ ఒకలాంటి ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటే మనకున్న మదర్స్కి వాళ్ళు ఫ్రీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు లైఫ్ హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి పుట్టిన బేబీస్ హెల్తీగా హ్యాపీగా పెరుగుతూ ఉంటారు, వెల్దియర్గా పెరుగుతుంటారు, వాళ్ళ వెయిట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా 2 years ఇవ్వడం వల్ల ఇంకా మదర్ హెల్తీగా ఉంటారు. ఈ కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటే షీ కెన్ గివ్ ఈవెన్ 2 years అబౌవ్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజ్ ఎక్కడా లేవు. అవి అప్పుడు మనం వీల్ సపోర్ట్ విత్ ద అదర్ న్యూట్రిషన్స్ డైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యంగా తల్లిపాల వారోత్సవాలు గురించి తెలుసుకోవడం గురించి. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాము. అంటే మనం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి సుస్థిర జీవితానికి తల్లిపాలు ఇచ్చే సంస్కృతిని ప్రోత్సహిద్దాము. అలాగే అలాంటి కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరము సహాయపడదామనే థీమ్తో మనం తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటున్నాము. తల్లిపాలు అనేవి చాలా విశిష్టమైనవి. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రు పాలను తాగడం వల్ల బిడ్డకు ఇమ్యూనిటీ పవరు, జీర్ణక్రియ అనేవి చాలా బాగుంటుంది. ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తల్లికి అండాశయ, గర్భాశయ క్యాన్సర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అంతకు ముందు బరువు పెరిగిన తల్లి మళ్ళీ యథాస్థానానికి రావడానికి కూడా ఈ తల్లిపాలు ఇవ్వడం అనేది ఎంతో ఉపయోగకరము. తల్లిపాలు ఇవ్వడం వల్ల కుటుంబానికి మరియు సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల మనం బయట నుంచి పాలు కొనే ఇబ్బంది లేదు.
దానివల్ల కుటుంబానికి కూడా ఆదా అవుతుంది. సమాజానికి అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సరి అయిన సుస్థిరమైన పాలు జీవితానికి ఈ తల్లిపాలు అనేవి చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ గారు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తల్లిపాలల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బిడ్డకు చాలా ఉపయోగపడతాయని. ఆ దిశగా ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇచ్చే సంస్కృతిని ప్రోత్సహించేటట్లు మనం అందరికీ అవేర్నెస్ ఇద్దాం. థ్యాంక్ యూ.